యాక్షన్. బిగ్ బాస్ ఏం టాస్క్ పెడతారేమో, ఏ టాస్క్ పెట్టినా ఈసారి ఇంటికి క్యాప్టెన్ నేనే అవుతా. అరే జాహ్నవి, నీ పని చెప్తానే నేను క్యాప్టెన్ అయినాక. నువ్వు మర్చిపోతున్నావేమో, ఇంకా 3 రోజులుంది. చంబడాలు తీస్తా. బిగ్ బాస్ థ్యాంక్ యూ బిగ్ బాస్ థ్యాంక్ యూ నా ఈ అవకాశం ఇచ్చినందుకు. హాయ్ బ్రో, మల్లేష్ నా పేరు. సంతోష్, నైస్ టు మీట్ యూ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ నువ్వే కదా? సో మన ఇద్దరం వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఆట ఏంది పని చూపిద్దాం. హాయ్ మల్లేష్, అమ్ములు, గాయత్రి తెలుసు, అంజలి అని, జాహ్నవి ఐ నో. ఊకే హౌస్లో కొట్లాట పెట్టుకున్నది ఏమనే కదా. క్యాప్టెన్ అయినావు. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ ఫర్ క్యాప్టెన్. థ్యాంక్ యూ. ఓకే, సో నా పేరు మల్లేష్, నేను ఈ హౌస్కి న్యూ కంటెస్టెంట్స్. ఓకేనా? థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. హే ఫోన్ ఎక్కడిది? ఫోన్ వాడుకోవచ్చా? పెట్టుకోవద్దా? టాస్కా? ఓకే, గేమ్ స్టార్ట్ అయిపోయింది ఇక. ఇప్పుడు మీ ఎంట్రీ ఇందాకనే మీ ఎంట్రీ? ఇందాకనే మీ వచ్చే ముందు ఒక 100. సరే, నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా బిగ్ బాస్ అడుగు పెట్టినందుకు. సో మన ఇద్దరం రీసెంట్గా వచ్చినాం కాబట్టి సో మన ఇద్దరం ఒక ఆట ఆడదాం. సో వాళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళంతా టీం అవును. ఓకేనా? దాంట్లో జాహ్నవి చూసావా? చూసిన జాహ్నవి, షీఈ్ అ వెరీ క్లేవర్. తనతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తనకు బయట తనకు ఫుల్ సపోర్ట్ ఉంది. ఎవరికి? జాహ్నవికి, అమ్ములకు. ఓకే, మిగతా అంత సపోర్ట్ లేదు. సో వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదుగురులో అదిగేసి మళ్ళీ తొక్కేసాను. రేపు మనం వాళ్ళతో ఫైట్ చేయాలి. ఫైట్ చేద్దాం. వాళ్ళతో ఫైట్ చేస్తేనే మనం ఫుటేజ్ ఎక్కువ పెడతారు. పబ్లిక్ టాక్లో రావాలి మన దగ్గర. ఓకే ఆల్ ద బెస్ట్. మంచి గేమ్. అందరూ ఒకసారి ఇక్కడికి రండి. అరే చూసిరు కదనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు ఎట్లుర్రో, దొబ్బుకు మస్తు మనకన్నా పెద్ద ఊర్రే. మనందరం ఒకటై గెలవాలి వాళ్ళ మీద. వాళ్ళు చూసినావు కదా ఎట్లుర్రో, మనం ఓడిపోతే మేము పిట్ట పిల్లలు ఎక్కువ ఉన్నాము. జాహ్నవి, నువ్వు గొడవ పెట్టుకోకే, మాతో అందరం కలిసి వాళ్ళ మీద గెలుద్దాం. అందరూ ఇట్లా ఎవరో ఒకరికి అప్పాయిట కొట్టాలి. అందరం మంచిగా. జాహ్నవి, నువ్వు గొడవలు ఆడవు. ఎట్లా చేస్తున్నావు? అందరం కలిసి ఒక డెసిజన్ తీసుకుందాం. అందరం కలిసి మాట్లాడుకోరి మా గురించేనా? నీ గురించి ఏం కాదు. తెలుసులే మాకు. అంటే ఇప్పుడు మీరు అందరు ఒకటే కదా? నేను ఆయనతో ఫైట్ చేస్తాను. నేను బరాబర్ నేను ఈయనకు మేమిద్దరం ఒకటి కానీ మేము ఫ్రెండ్స్ కాదు. ఆయన ఎవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ఏదో పర్సన్ చేస్తున్నాం అంతే. కానీ మీ దగ్గర మొత్తం బూడు పుట్టాని లెక్క ఒక దగ్గర గుంపు పోయి మేము మాట్లాడుకోలేము. మేము కూడా మీ లెక్క చేస్తలేం. ఏదో మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. నువ్వు చెప్పింది పాత హౌస్ మేట్సే ఇనరు నీ మాట. ఏమేనా డిష్ వాషర్స్ పెట్టుకుంది? డిష్ అట్నే ఉన్నాయి ఆడ. అట్టనా? గేమ్ ఆడదాం, ఒకటి ఆడమా? ఒక్క నిమిషం బిగ్ బాస్, ఒక్క నిమిషం మీ ఫోన్ పక్కకు పెడుతున్నాం. ఇప్పుడు చూద్దాం ఎవరు ఎక్కువ పాడం ఉందో. చూస్తారా? చూద్దామా? మల్లేష్ అమ్మాయి కదా? మల్లేష్ పిలిపిత్తు మీ అందరు సపోజ్ చేసినా గెలవలేదు. మీరు గెలవలేదు. గాయత్రి గాయత్రి కమా గాయత్రి కమా గాయత్రి కమా
సంతు నిన్ను నమ్మించా చూసా నేను నాది బుద్ధి తక్కువ ఉరుకు, ఉరుకు. హలో గాయత్రి బాగున్నావా? నీ సైడ్కి ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పంపించేసేయి. మీరు అందరు లోపలికి వెళ్ళండి. వెళ్ళు సంతు వెళ్ళు నడవండి. నాకు తెలిసి బిగ్ బాస్ ఇప్పుడు సీక్రెట్ టాస్క్ ఇస్తాడు. సీక్రెట్ టాస్క్ అని ఇవ్వాలి, లేకపోతే క్యాప్టెన్షిప్ కంటెండర్స్ కోసం అన్న టాస్క్లు ఇవ్వాలి. బా గేమ్ భలే ఉంటుంది ఇప్పుడు. బిగ్ బాస్ గాయత్రి బిగ్ బాస్ ఈ క్షణం నుంచి హౌస్మేట్స్ అందరూ క్యాప్టెన్సీ కంటెండర్ కోసం పోటీ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో టాస్క్ ఈ క్షణం నుంచే మొదలైంది. ఏంది బిగ్ బాస్? మీరు లోపలికి వెళ్ళి అందరినీ ఒక చూపు చూసి మళ్ళీ రండి. ఇప్పుడు గాయత్రికి సీక్రెట్ టాస్క్ ఇస్తారు. ఏంటిది? ఏమైంది? వచ్చి చూసిపోతుంది ఏంది? బిగ్ బాస్ చూసిన బిగ్ బాస్ చెప్పండి. గాయత్రి బిగ్ బాస్ మీకు ఇప్పుడు నేను ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తున్నా. అది మీరు సనత్ నగర్ సంతు నెత్తి మీద ఎవ్వరికి తెలియకుండా అతని నెత్తి మీద పౌడర్ పోయాలి. పౌడరా? పౌడర్ పోసినట్టు ఎవ్వరు చూడొద్దు. ఎవరైనా మిమ్మల్ని చూస్తే మీరు క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి తప్పుకుంటారు. ఓకే బిగ్ బాస్ నేను చేస్తా. అర్థమైందా మీకు చెప్పింది? ఓకే బిగ్ బాస్ ఒకసారి రిపీట్ చేయండి. నేను సనత్ నగర్ సంతు మీద ఎవ్వరికి తెలియకుండా ఎవ్వరు నన్ను చూడకుండా సనత్ నగర్ సంతు మీద నెత్తి మీద పౌడర్ వేయాలి, అంతే కదా? ఎస్. ఓకే బిగ్ బాస్. గాయత్రి యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఓకే సార్. గాయత్రి ఏం చెప్పింది బిగ్ బాస్? ఏంది బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిండా? కంపల్సరీ సీక్రెట్ టాస్క్ ఇచ్చింది గాయత్రి. చెప్పినా నేను ఆ? నీకు చెప్పిన టాస్క్. మరి లోపలికి ఎందుకు వచ్చి చూసిపోయింది? లోపలికి చూసిపోయిందిగా? ఎందుకు వచ్చిన లోపలికి? నీమే అమ్ములు ఏం చేస్తున్నావు? చూసినకమైనా అమ్ములు ఎందుకు ఏం చేస్తానంటే ఫోన్ లో బిగ్ బాస్ లైన్ లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి పోతావు. కాదు, నా తర్వాత అమ్ములు వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తాను అందుకే. నిజంగా అమ్ములు నమ్మకు అమ్ములు కంపల్సరీ అయి నాకు తెలుసు. కంపల్సరీ గాయత్రి సీక్రెట్ టాస్క్ వచ్చింది. ఓ ఇన్ని చిచ్చులు పెట్టకు, మా మధ్యలో అర్థమవుతుందా? నాకు తెలుసు కంపల్సరీ సీక్రెట్ టాస్క్ అరే అమ్ములు వచ్చింది. చిచ్చులు పెడుతుండే, నేను అబద్ధం చెప్తానాయే ఏమో చెప్పొచ్చు కాదా? నేను అడగాలి. నువ్వు మధ్యలో చప్పడా కూర్చో. అరే గాయత్రి నువ్వు ఒక సైడ్కి రాయి. నీకేం చెప్పిండు బిగ్ బాస్? నీకే సీక్రెట్ టాస్క్ ఇచ్చిందా? నిజం చెప్పి. సీక్రెట్ టాస్క్ నాకెందుకు ఇస్తాను? నేనేమైనా మంచిగా ఆడుతున్నాను నాకు సీక్రెట్ టాస్క్ నీకే? అబ్బా గాయత్రి నువ్వు నాకేం చెప్తాలేవే. చెప్తా నేను కూడా. నీకెందుకు చెప్పా? నా బెస్ట్ ఫ్రెండ్ నీకెందుకు చెప్పా? నేను బిగ్ బాస్ బిగ్ బాస్ ఏదో నీకు చెప్పిండు నాకు తెలుసు. నువ్వు అందుకే లోపలికి వచ్చి చూసిపోయినావు నాకు తెలుసు. అరే మా మమ్మీ ఫోన్ చేసింది ఇందాక. నెక్స్ట్ సీన్ లేదే నమ్మప్పు. ఇదే చెప్పింది మమ్మీ ఫోన్ సంగతి చెప్తే నేను నాకు కూడా చెప్తారో చూసుకుంటా గాయత్రి చూసుకుంటా. నాకేం చెప్తారో నీ సంగతి చెప్తా. అరే ఏంది నేనేం చెప్పే? బిగ్ బాస్ ఏం చెప్పలేడా నాకు? చెప్పుకుంటానే గాయత్రి చూసుకుంటాను. నాకేం చెప్తారో నువ్వేమన్నా అనుకో, నాకు బిగ్ బాస్ ఏం చెప్పలే. అవునే చెప్పిండే బిగ్ బాస్. నాకైతే మొత్తం ఆమెనే డౌట్ ఉంది. నాకు తెలిసి పక్కా సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్టు సీక్రెట్ నిజంగా. ఫస్ట్ అయితే నువ్వు అయితే గిన్నెలు తోమే, వంటలు చేయాలి కదా, ఇప్పుడు తినాలి కదా, డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా. నువ్వు గిన్నెలు తోము, నేను వస్తున్నా అని అలాగే చెప్పు. ఏంది ఇట్లా కూర్చుని మీరు కూరగాయలు కట్ చేయరా? వంట వండారా? తినారా మీరు? కెప్టెన్ ఏంది కెప్టెన్ అట్లా కూర్చున్నావు? డిన్నర్ చేయాలి కదా, నడురిపోయి కూరగాయలు కొద్దాం. ఫస్ట్ నేను వచ్చేస్తున్నా.
గాయత్రి నిజం చెప్పు, నీకు సీక్రెట్ టాస్క్ ఇచ్చిరుగా? ఎన్నిసార్లు చెప్పాలి ఇలా అని ఇచ్చి కానీ చెప్తలేము. నీకు తెలుసా నేను ఎవ్వరికి వచ్చి ఇట్లా చూసుకుని వెళ్ళిపోయినా మాకు అర్థమైపోయిందా? ఏమర్థమైంది? ఈ టాస్క్ ఇచ్చిందని చెప్పి ఇగో ఒక్క నిమిషం, ఇగో నీకు ఫ్యూచర్లా నా సపోర్ట్ కావాలంటే ఒకవేళ సీక్రెట్ టాస్క్ నా మీద చేయమనంటే చెయ్యకు. ఫ్యూచర్ నీకు నేను హెల్ప్ చేస్తా. అరే అసలు నాకు బిగ్ బాస్ అసలు నాకు టాస్క్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఒకవేళ ఇస్తే నా మీద టాస్క్ చేయమని చెప్తే చెయ్యకు. ఇస్తే కదా ఇవ్వలే కదా ఇంకా. ఇవ్వకపోతే ఓకే, ఇస్తే చెయ్యకు. ఫ్యూచర్ నీకు నా ఇష్టం. ఎటువంటి సపోర్ట్ అయినా నీకు నేను చేస్తా. నేను క్యాప్టెన్స్ నేను చేస్తాను, నేను క్యాప్టెన్. నా ఇష్టం అది. ఓకే నీ ఇష్టం, నీ ఇష్టం. నా ఇష్టం. క్యాప్టెన్ ఈరోజు ఇప్పుడు వంట ఏం చేస్తారు? టమాటా టమాటో కర్రీ. టమాటో కర్రీయా? ఇప్పుడు కట్ చేస్తున్నాం. రైస్ పెట్టేసిరా? నన్ను ఏమైనా హెల్ప్ చేయాలి అంటే నువ్వు నేను అడుగుతుంటా. నాకు డిషెస్ వాష్ చేయనీకి రాదు, నేను చేస్తున్నా, నువ్వు అడుగుతుంటా. ఓకే రోజు చేస్తా. సరే నువ్వు టమాటో చేసి. గాయత్రి ఎంత అడిగినా చెప్తలేదు తెలుసా? నేను ఆమె బెస్ట్ ఫ్రెండ్, ఆమెకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ నీకే చెప్తలేదు అంటే నువ్వు ఇటు ఆమెకి ఏం చెప్పకు. నేనేం చెప్తా, నేను కూడా ఏం చెప్పా, నేను ఎవరికే చెప్పా. సంతాన బోర్ కొడుతుందన్న. నాకు బోర్ కొట్టినప్పుడు నా చేతులు ఊకో, ఇగో ఇట్లా ఇట్లా అనాలనిపిస్తుంది. నీకు మసాజ్ చేయాలా నేను? మళ్ళీ నాకేంత చేస్తే? ఇగో నీకు మసాజ్ చేస్తే నేను నా సీక్రెట్స్ అని చెప్తా నీకు. చెప్తావా? ఇక ఈ ఆరెంజ్ దయకిడి గిడిద్దా చాలా మంచి. సరే కళ్ళు మూసుకోవాలా? కళ్ళ మూసుకో అన్న, మళ్ళీ నీ కళ్ళలో అన్ని కళ్ళ నొప్పులు వేస్తాయి. ఎంత మంచిగా ఉంది ఇది. కళ్ళు మూసుకో అన్న, నేను ఇప్పుడే వస్తా. బిగ్ బాస్ మీకు చెప్పిన టాస్క్ కంప్లీట్ అయిపోయింది. నేను సన్నగా సంతు మీద నెత్తి మీద పౌడర్ పోసేసినాను. టాస్క్ అయిపోయింది, వెళ్ళిపోతున్నా. ఏంటందుకు కింద కూర్చున్నావు? ఎవడరా నెత్తి మీద పౌడర్ వేసింది? సంతు, నెత్తి మీద మొత్తం పౌడర్ వేసిరు ఎవరు? ఇగో వాళ్ళు ఎందుకు వేస్తారు? నువ్వే వేసినట్టున్నావు. అరే నేను ఎందుకు ఇస్తాను? నేను ఇప్పుడే వచ్చినా. ఇప్పుడే కాదు, ఇప్పుడు వచ్చి కూర్చున్నావు, మసాజ్ చేసినావు, పౌడర్ వేసి కూర్చున్నావు. అరే మెంటరా నీకు? నేను ఎప్పుడు వచ్చినా. ఇగో ఇగో మరి చేతికంటే ఎందుకు ఉంది అంతగానో? అరే నేను నెత్తి మీద చేతి పెడితే అంటిందిరా ఇది. చేతిలో అంత పెడితే కాదు, నువ్వు చేతి నేసిందే వచ్చిందే నాకు నా తల మీద. ఏమా అడుగుదాం, అమ్ములు అడుగుదా? అమ్ములు ఇప్పుడు వచ్చిన బ్రో. నేను వాళ్ళు కూర్చొని నాకు మసాజ్ చేసి పోదేసి మళ్ళీ చేతికంతా అంతింది అంతలే అని చెప్తా. క్యాప్టెన్ ఒకసారి రండి. క్యాప్టెన్ చెప్పండి. అవును, మీ దగ్గరికి వెళ్ళి చేసి వచ్చిండు, నేను అలా కూర్చోగానే మళ్ళీ చేతిలో వచ్చి కూర్చొని నా తల మీద పోదు ఎందుకు ప్రామిస్ అంతు ఎందుకు? ఆ జస్ట్లనే వచ్చిండు. నేను సట్ల ముక్కలు మెత్తి ఇలా ఇప్పుడే డిష్ వాష్ చేసి ఇట్లా వచ్చి చైర్ కారుందని కూర్చున్నా, ఇలా కింద కూర్చుండు. ఆయన చేయగలిసిన నెత్తి మీద పట్టుకునేసరికి పౌడర్ ఉందని చెప్పేసి నువ్వే వేసిన పౌడర్. ఎవరు రాలేదు నా దగ్గరికి. నీ దగ్గర గాయత్రి కూర్చుంది. గాయత్రి ఒకసారి ఇట్రా. గాయత్రి వచ్చింది. గాయత్రి కూర్చుంది ఇందాక. గాయత్రి వచ్చింది, 2 నిమిషాలు మాట్లాడుతా అన్నది. 2 నిమిషాలు మాట్లాడుతా అన్నది. గాయత్రి చేతులు చూపి. ఇగో
ఇప్పుడే వచ్చింది ఈమె, ఏం చేయలేదు. గాయత్రి వచ్చింది అతను మాట్లాడింది 2 నిమిషాలు ఏ మాట్లాడేది సంతు నువ్వు మస్తు రాంగ్ మాట్లాడుతున్నావు. నేను రాంగ్ చెయ్యను, కాదు, రాంగ్ రాంగ్ తప్పు కాదు, చేస్తున్నావు. నువ్వే చేసినావు. అర్థమైందా? నువ్వే చేసినావు నాకు ఈ నువ్వు మసాజ్ చూసావా నేను చేసుడు? ఇగో మసాజ్ బిగ్ బాస్ కాదు బిగ్ బాస్. నేను అసలు టచ్ గిటే వేయలేను. బిగ్ బాస్ ఇది నా cheating చేతికి చేస్తుంది బిగ్ పోవడం బాస్ ఇది. ఉందని చెప్పేసి నేనే పోటేషన్ అంటుండు. బిగ్ ఆడియన్స్ బాస్ ఆడియన్స్ మీరు చూసారు కదా ఫుటేజ్ అంతా, ఎవరు వేసిరో మీరు కింద కామెంట్ పెట్టండి. ఆడియన్స్ నేను నాకు మీరు అనిపిస్తుంది. చూసింది కదా ఆయన కామెంట్ పెట్టాను దాని మనం వండేస్తున్నాం మేడం. అమ్ములు నేను ఇప్పుడే కదా అమ్ములు పోయిన అడికించి నా మీద అంత పెద్ద నింద మోపుతుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది నాకు. నేను ఈయనే ఉన్నా అప్పటి నుంచి. సంతకు ఇంత తెలివి లేదు అసలు ఫేస్ టు ఫేస్. హలో సంతోష్ బిగ్ బాస్ ఎలా ఉన్నారు? బాగున్నాను బిగ్ బాస్. ఈ హౌస్ మీకు నచ్చిందా? అవును బిగ్ బాస్. మీరు ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ ఎందుకు బిగ్ బాస్? మీ పైన సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేశారు కనుక మీరు సీక్రెట్ టాస్క్ నుంచి తప్పుకున్నారు. ఓకే మీరు బిగ్ బాస్. ఇప్పటి నుంచి కెప్టెన్సీ రేస్లో మీరు పార్టిసిపేట్ చేయొద్దు. ఓకే బిగ్ బాస్. నా మీద ఎవరు ఫోన్ చేసినా వాళ్ళందరి పనులు చెప్తాయని ఇక నేను ఎవ్వరు వదల నేను. ఎందుకు ఏమై బిగ్ బాస్ క్యాప్టెన్ తీసేసిందని ఈ వారం మొత్తం. ఇట్లా ఎవరు ఫోన్ చేసినా ఏమో తెలియదు కానీ నా మీద అయితే బిగ్ బాస్ అయితే చాలా కోపంగా ఉంది. అంటే నీ మీద పోటీ వేసినందుకు నువ్వు ఎలిమినేట్ అయినావా? వాళ్ళ మీద అయిపోయింది. అంటే సీక్రెట్ టాస్క్ అది. అయితే ఎవరైతే నీ ఎత్తి మీద పౌడర్ వేస్తారో వాళ్ళు నిన్ను ఎలిమినేట్ చేసినట్టు. సంతోష్ నేనైతే నేను తీయలేదు సంతోష్. నేను అదే ఎవరో తెలిసి మాత్రం అంటే నువ్వు అమ్ములు నడువు అంటే నువ్వు కానీ క్లారిటీ తీసుకో అమ్ములు దగ్గర. నాకు తెలిసిందంటే వాళ్ళ పని. అవునన్నా మలేషియా నిన్ను గిన్నె దొమ్మిండు. అవును జస్ట్ వచ్చి ఇక మీ ఈ దాంట్లో ఎవరో ఇద్దరు అటు వేరు నాకు గుర్తుంది. గాయత్రి అయింది. ఈ మిల్కీయో జానియో హనీయో నేను కూరగాయలు దేనికి పోయినా? కూరగాయలు దేనికి పోయినా? వాళ్ళ ఊళ్ళో కానీ నేను అన్న కదా ఆరెంజ్ ఇంటికి పోయినా. మలేసిగో నువ్వు నన్ను పిలిచినా నేను వచ్చిన ఇంకా నాకేం సంబంధం లేదు. అయ్యో పాపం నేనైతే మిల్క్ దగ్గర ఉన్నా. మిల్క్ కూడా అడుగు. ఏ పాపం సంతోష్ క్యాప్టెన్సీ నుంచి తీసేసారు. ఎవరు తీసేసారు క్యాప్టెన్సీ నుంచి? సంతోష్ పాపం వచ్చి ఫస్ట్ వీకే పాపం క్యాప్టెన్సీ నుంచి తీసేసారు ఫస్ట్ డేనే. కానీ వాళ్ళు దొరకాలే కానీ వాళ్ళ పని నేను కరెక్ట్ చెప్తాను చూడు నేను. బిగ్ బాస్ దొరికినా అనుకో పట్టు కొట్టన్నా. అయ్యో పాపం సంతోష్. సారీ సంతు. కాదెందుకు బిగ్ బాస్ చేసేసిన క్యాప్టెన్సీ నుంచి ఇంకెందుకు ఇక సారీ మీ అందరు ఖుషే కదా. బాస్ సనత్ నగర్ సంతుని క్యాప్టెన్సీ రేస్ నుంచి తీసేసారంట బిగ్ బాస్. అంటే ఇప్పుడు ఆల్రెడీ క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిపోయిందా బిగ్ బాస్? అంటే ఇప్పుడు మీరు అందరికీ సీక్రెట్ టాస్క్ ఇస్తురా? ఓకే బిగ్ బాస్ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. బాగుంది కూర. అన్ని క్రాఫ్ట్ కొట్టింది. వండర్ఫుల్ కర్రీ మస్తు టేస్ట్ కదా. బిగ్ బాస్ నన్ను కందర్లోకి లీచేసేది బిగ్ బాస్. నా ఆదంతో చూపిస్తా బిగ్ బాస్ ఇప్పటి నుంచి బిగ్ బాస్.